కరీంనగర్ జిల్లా నీటిపారుదల శాఖ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జరిగింది। ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరయ్యారు। ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు। ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు। తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు కృషి చేయాలని కోరారు। సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు। ఈ నెల 15న శివరాత్రి, 18న శివ కళ్యాణం, అలాగే 25 వరకు నిర్వహించే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి సంపెంగం లక్ష్మణరావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శంకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్ర రెడ్డి, కార్యదర్శి అమరేందర్ రెడ్డి, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, కార్యదర్శి నాగరాజు, 4వ తరగతి అధ్యక్షులు రామస్వామి, రాజయ్య, శంకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు। టీఎన్జీఓ సంఘం ఏర్పడి 1946లో సర్కారీ ములాజిం యూనియన్ అని ఏర్పడి ఇప్పటికీ 2026 వరకు 80 సంవత్సరాలు అయిపోతుంది ఈ సంఘం। దాని సర్కారీ ములాజిం యూనియన్ అని పెట్టిన సందర్భంలో తర్వాత 2 ప్రాంతాలు కలవబడ్డప్పుడు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని పెట్టుకుని ఇప్పటి వరకు పోరాడి ఎన్నో హక్కులను సాధించుకుంది। ఇంకా హక్కులను సాధించుకోవడానికి గల ముందుకు పడతలు మనం ఉన్నాం। మరి అటువంటి క్రమంలో మన యూనిట్ని నిర్మించుకోవాలి। మరి 80 సంవత్సరాలు లాల్బాగ్ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం। ఇక్కడ మొత్తం దాదాపు అందరం కలిసి, అన్ని సంఘాలు కలిసి, జేఏసీ కలిసి దాదాపు ఒక 20,000 మంది తరలించే బాధ్యతను మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది। దానికి గౌరవనీయుల ముఖ్యమంత్రిగా నడుస్తాం। మేము చెప్పేది గొంతమ్మ కోరికలు కావు, మాకు న్యాయమైన వచ్చే మా హక్కుతో మనం కొట్లాడాలి। మరి అటువంటి హక్కులో కొట్లాడినప్పుడు మీ బలం మాకు కావాల్సిన అవసరం ఉంది।